హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నాయుడుపేట దగ్గర ఉన్న మ్యాన్కో సర్చ్లో చాలా జాబ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. అది ఎక్కడ అంటే గ్రీన్ టెక్ కంపెనీ. మీకు ఐడియా ఉండే ఉంటుంది. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సరేనా, మ్యాన్కోలోనే అది అతిపెద్ద కంపెనీ అనమాట. ఇది సరేనా. లాస్ట్ వీడియోలో నేను చెప్పినాను ఆ కంపెనీ గురించి, వ్లాగ్ తీస్తున్నాను. అలాగే ఆ కంపెనీ గురించి కూడా ఒక వీడియో అనేది నేను చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ ఒక జేడీ అయితే వచ్చింది మనకు. దీంట్లో చాలామందికి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఏ క్వాలిఫికేషన్ నుంచి ఎక్కడి వరకు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. క్లియర్గా జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడున్న క్వాలిఫికేషన్ ఏంటంటే స్టార్టింగ్ థర్డ్ క్లాస్ నుంచి మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. థర్డ్ క్లాస్ నుంచి థర్డ్, ఫిఫ్త్, 10th, ఇంటర్, డిగ్రీ, అలాగే డిప్లొమా, బీటెక్, మెకానికల్, ఇలా ఒకటి కాదు ఫ్రెండ్స్, చాలా క్వాలిఫికేషన్ వాళ్ళకి జాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఓకేనా. నేను నీట్గా నేను చెప్తూ పైన మీకు పిక్ వేసి మీకు చూపిస్తాను. క్లియర్గా అర్థం చేసుకోండి. అలాగే శాలరీస్ ఏంటి, ఫుడ్ ఏంటి, అలాగే కొన్ని పోస్ట్కి మాత్రం కొంత ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సరేనా. ఆ ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి అనేది నీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, నేను కోరేది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో నేను చేస్తున్న వీడియోస్కి అసలు వ్యూస్ అనేవి రావడం లేదు. వ్యూస్ రాలేకపోతే నేను వీడియో అనేది చేయలేను అనమాట. ఈ జాబ్ సంబంధించి వేరే కేటగిరీకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మీకోసం నేను కష్టపడి వీడియోని చేస్తున్నాను. సరేనా. దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ చూద్దాం. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యాకెన్సీస్ డీటెయిల్స్ అని ఇచ్చారు ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇక్కడ ఏమన్నాయంటే డిపార్ట్మెంట్, సెక్షన్, అలాగే కేటగిరీ, నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్, అలాగే క్వాలిఫికేషన్, జెండర్ వచ్చి మేల్ ఫీమేల్ అని ఉంటుంది, అలాగే ఏజ్ లిమిట్, అలాగే ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత వచ్చి మంత్లీ ఎర్నింగ్ విత్ అలవెన్స్ అప్రాక్సిమేట్గా. ఇది క్లియర్గా మీకు చెప్తానమాట. ఫస్ట్ వచ్చి చెప్పినది ఫౌండరీ పోస్ట్ ట్రీట్మెంట్. ఈ డిపార్ట్మెంట్కి కావాల్సింది ట్రైనీ ఆపరేటర్ కేటగిరీ వచ్చి. దీనికి ఎన్ని వ్యాకెన్సీ ఉన్నారంటే 65 వ్యాకెన్సీ అనేవి ఉన్నాయి. సరేనా. ఇక్కడ పైన మీకు పిక్ కూడా వేస్తున్నాను. సో నేను చెప్తూ ఉంటాను, పైన మీరు చూసుకోవచ్చు క్లియర్గా. అలాగే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి అబోవ్ 5th క్లాసు టు ఎస్ఎస్సి, 5th క్లాస్ నుంచి 10th వరకు ఉన్నా పర్లేదు. ఆ తర్వాత వచ్చి ఇదే జాబ్కి వచ్చి ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా దీన్ని జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీనికి వచ్చి మేల్స్ అనమాట, ఓన్లీ ఫీమేల్స్ అయితే కాదు. ఇప్పుడు చెప్పిన పాయింట్ ఫస్ట్ పాయింట్కి కావాల్సిన వాళ్ళు మాత్రం ఓన్లీ మేల్సే కావాలి. దీనికి కావాల్సిన ఏజ్ వచ్చి 18 to 35 years వరకు అయితే అవైలబిలిటీ ఉంది. సరేనా. చాలా కంపెనీల్లో తక్కువ తీసుకుంటారు కదా. సో దీనికి కావాల్సిన ఏజ్ ఏంటంటే 18 to 35 years ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు ఉన్నా పర్లేదు, లేకుంటే ఫ్రెష్ అయినా పర్లేదు అనమాట. ఇక్కడ చెప్తున్నారంటే ఫ్రెషర్ కావాలని అడుగుతున్నారు. సరేనా. నెక్స్ట్ వచ్చి దీనికి శాలరీ ఏంటంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నారు. గ్రాస్ శాలరీ ఇది 13,500 రూపాయలు అనేది మీకు శాలరీ వస్తుంది. గ్రాస్ శాలరీ అంటే మీకు కొంత కట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఒక 1000, ఒక 700 దాకా మీకు పిఎఫ్, ఈఎస్ఐ అలాంటివి అయితే కొంచెం కట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఫౌండరీ కేర్ షాప్. సరేనా. దీనికి వచ్చి ట్రైనీ ఆపరేటర్ కావాలి కేటగిరీ ఇచ్చి. అలాగే దీనికి ఉన్న వ్యాకెన్సీస్ వచ్చి 50 ఉన్నాయి. ఓకేనా. 50 మంది అనేటివి కావాలి. అలాగే వచ్చి దీనికి వచ్చిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ, ఎనీ ట్రేడ్. ఐటీఐలో చాలా ఉంటాయి కదా. సో దాంట్లో ఏదైనా పర్లేదు అంటున్నారు. లేదు ఒకవేళ మీకు డిగ్రీ ఉన్నా కానీ పర్లేదు తీసుకుంటామంటున్నారు. దీనికి జెండర్ వచ్చి మేల్స్ ఓన్లీ. ఓకేనా. దీనికి వచ్చి కూడా ఏజ్ వచ్చి 18 to 32 years ఉంది. సరేనా. దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఫ్రెషర్ ఏదైనా పర్లేదు. దీనికి కూడా శాలరీ వచ్చి సేమ్ శాలరీ 13,500 రూపాయలు అనేది మీకు శాలరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చి మెషినింగ్ అని ఉంచున్నారు. మెషినింగ్ అంటే ఏదైనా మిషన్ కింద వర్క్ చేయటం, దగ్గర వర్క్ చేయటం. అలాగే ట్రైనీ ఆపరేటర్ కేటగిరీ వచ్చి దీనికి ఉన్న వ్యాకెన్సీస్ వచ్చి 30 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి వచ్చి డిగ్రీ లేదా డిప్లొమా ఈ రెంట్లో ఏదన్నా పర్లేదు. సో దీనికి కావాల్సిన జెండర్ వచ్చి ఇది ఫీమేల్స్కి ఓన్లీ. ఓకేనా. మేల్స్కి అయితే లేదు, ఓన్లీ ఫీమేల్స్కి ఇక్కడ మీరు గమనించవచ్చు.
అలాగే దీనికి ఏజ్ వచ్చి 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉండేలాగా చూసుకోండి. ఓకేనా. దీనికి వచ్చి సేమ్ అలాగే ఫ్రెషర్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, నో ప్రాబ్లం. దీనికి వచ్చి శాలరీ వచ్చి గ్రాస్ శాలరీ ఇది సరేనా 13,500 నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తామని చెప్తున్నారు. ఓకేనా. ఈ థర్డ్ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. లేడీస్కి చాలామంది లేడీస్ కూడా కామెంట్ చేస్తున్నారు, ఇలాగా ఒక క్వాలిఫికేషన్ చెప్తూ మాకు జాబ్స్ కావాలి అవి అని అడుగుతున్నారు. ఓకేనా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చి మళ్ళీ మిషనింగ్ అని చెప్తున్నారు. దీంట్లో డిటిఓ అండ్ జీటీఓ అని 2 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 2 కేటగిరీలో ఉన్న పోస్టులు వచ్చి 60. అలాగే ఎనీ డిప్లొమా, అలాగే బీటెక్ మెకానికల్ సరేనా ఈ 2 క్వాలిఫికేషన్ వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఆ తర్వాత దీనికి కావాల్సిన జెండర్ వచ్చి ఓన్లీ మేల్సే కావాలి, ఫీమేల్స్గా దీంట్లో లేదు. ఏజ్ వచ్చి మీకు 18 to 30 ఇయర్స్ వరకు కావాల్సి ఉంటుంది. ఎలాగొచ్చి దీనికి వచ్చి ఫ్రెషర్ అయినా కావచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొంచెం ప్రాబ్లం లేదు. ఓకేనా. దీనికి వచ్చి శాలరీ వచ్చి 15,000 రూపాయల నుంచి 15,500 రూపాయల వరకు శాలరీ అనేది చెప్తున్నారు. నెక్స్ట్ మిషనింగ్ క్వాలిటీ కంట్రోల్. ఓకేనా. ఇది 5th పాయింట్. దీనికి వచ్చి కేటగిరీ వచ్చి టీమ్ లీడర్, అంటే కొంచెం పొజిషన్ పెరుగుతుందన్నమాట. టీమ్ లీడర్ అంటే మీకు తెలుసు కదా, టీమ్ లీడ్ చేయాలి. అలాగే దీనికి ఉన్న పోస్టులు వ్యాకెన్సీ వచ్చి 2 ఉన్నాయి. ఓకేనా. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా అండ్ బీటెక్ మెకానికల్ ఈ 2 క్వాలిఫికేషన్ కానీ ఉంటే ఈ టీమ్ లీడర్ పోస్ట్కి అయితే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అలాగే ఉన్న పోస్ట్ వచ్చి 2 పోస్టులు అనమాట. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉన్నామంటే వెంటనే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ నేను ఎలా అప్లై చేయాలి, వాట్సాప్ నెంబర్ ఏంటి, అలాగే ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తాననేది మొత్తం నేను వీడియోలో చెప్తాను. వీడియోని ఎన్ని వరకు చూడండి. దీనికి వచ్చి జెండర్ వచ్చి మేల్స్ వరకే అనమాట. ఇప్పుడు చెప్పాను కదా టీమ్ లీడర్ అనేసి, దానికి వచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి క్వాలిఫికేషన్ డిప్లొమా అండ్ బీటెక్ మెకానికల్. దీనికి కావాల్సిన జెండర్ వచ్చి ఓన్లీ మేల్స్ వరకే. ఏజ్ వచ్చి 30 to 35 ఇయర్స్. ఓకేనా. 30 బిలోనే కానీ ప్రాబ్లం అనుకుంటున్నాను. 35 ఇయర్స్ వరకు ఎండ్ అనమాట. దీనికి వచ్చి కొంత ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 5 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిఎంఎం, అబేల్ టు స్టడీ అండ్ రివైజ్ డ్రాయింగ్ అప్డేట్ ప్రోగ్రామ్ ఇన్ సిఎంఎం సాఫ్ట్వేర్ అకార్డినేట్లీ. ఇంతకాలం అడుగుతున్నారు సరేనా. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా ఉంటే దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. దీనికి 5 to 7 ఇయర్స్ వరకు అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్, అది కొంచెం గమనించుకోండి. నెక్స్ట్ జిఏ అని ఉంది అంటే డిపార్ట్మెంటు. జిఏ అని కరెక్ట్గా అబ్జర్వేషన్ చెప్పలేదు. దీనికి వచ్చి కుక్ హెల్పర్. ఓకేనా. అంటే కుక్ హెల్పర్ అంటే నాకు తెలిసి ఇది క్యాంటీన్ సంబంధించి ఉంటుందన్నమాట. దీనికి ఉన్న వ్యాకెన్సీస్ వచ్చి 3 ఉన్నాయి మొత్తం. దీనికి వచ్చి క్వాలిఫికేషను 3rd class to ఇంటర్మీడియట్ సరేనా. దీనికి అసలు నాకు తెలిసి చదివితే అవసరం లేదు, కానీ ఉంటే కొంత నాలెడ్జీ కొంచెం బెనిఫిట్ ఏం కావాలి వీళ్ళు అడుగుతున్నారు. ఓకేనా. దీనికి కావాల్సిన వాళ్ళు వచ్చి మేల్సే, ఫీమేల్స్ అయితే కాదు. కుక్ అంటే చాలామంది లేడీస్ కూడా వస్తారు కదా, కానీ దీంట్లో కావాల్సిన వాళ్ళు ఓన్లీ మేల్స్ అనమాట. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్ అయినా పర్లేదు, అది ఎక్కడన్నా ఎక్స్పీరియన్స్గా చేస్తున్నా పర్లేదు. అలాగే హెల్పరు, కుక్ ఇన్ ఎనీ హోటల్, రెస్టారెంట్స్, క్యాంటీన్స్. అంటే మీరు చెప్పేది ఏంటంటే సో రెస్టారెంట్లో కావచ్చు, ఎక్కడైనా క్యాంటీన్లో కావచ్చు, హెల్పర్గా కావచ్చు, హోటల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఇంకా కొంచెం ప్లస్ అనమాట. ఇక్కడ వచ్చి వీళ్ళు శాలరీ అనేది మెన్షన్ చేయలేదు. ఓకేనా. ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రం అడుగుతున్నారు. సో మీరు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ పని చేస్తారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారంటే వాళ్ళు ఒక శాలరీ అనేది మీకు ఫిక్స్ చేస్తారు. సో కుక్ వాళ్ళకి, క్యాంటీన్ వాళ్ళకి శాలరీస్ బాగానే ఉంటాయి సరేనా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ 7th పాయింట్ చూద్దాం. ఐటీ ఉంది. ఐటీ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నారు. దీనికి ఉన్న వ్యాకెన్సీ వచ్చి ఓన్లీ ఒకటే ఉంది సరేనా, ఒక పోస్టే ఉంది. సో సాఫ్ట్వేర్ అంటే పెద్దగా ఇక్కడ తీసుకోవాలని చెప్పాను కదా. సో వీళ్ళకి అవసరం పడుతుంది, వీళ్ళు అడుగుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేసి. సో దీనికి కావాల్సిన వచ్చి బీటెక్, బీఈ, కంప్యూటర్స్ లేదా ఎంసీఏ ఈ 3 క్వాలిఫికేషన్లో ఎవరన్నా కానీ దీనికి ఎలిజిబిలిటీ ఒకటే పోస్ట్ ఉంది. సో ఈ మధ్యకాలంలో చాలామంది బీటెక్ సాఫ్ట్వేర్ కూడా మనల్ని టచ్ చేశారు, అంటే కామెంట్ చేశారనమాట. సో జాబ్ కావాలని ఇటు తిరుపతి సైడ్ నుంచి ఎవరో ఒక అతను నాకు కంటిన్యూగా కామెంట్ చేశాడు. సో బ్రదర్ మీరు కానీ ఈ వీడియో కానీ చూస్తుంటే ఒకసారి దీనికి అప్రోచ్ అవ్వండి, మీకు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. తిరుపతి నుంచి నార్పేట పెద్ద దూరం అయితే కాదు. ఓకేనా. దీనికి వచ్చి మేల్సే కావాలి సరేనా, ఫీమేల్స్తో అక్కర్లేదు. ఏజ్ వచ్చి 25 to 30 ఇయర్స్ అనేటివి ఉండాలి. నెక్స్ట్ వచ్చి మీకు 2 to 3 ఇయర్స్ ఇన్ ఏపీఎస్ లేదా నెట్, సి#, ఎంవీసీ, జావా స్క్రిప్ట్,
అలాగే ఎస్క్యూఎల్ సర్వర్, ఒరాకిల్ అండ్ ఇన్ఫోర్ ఈఆర్పి. సో వీటిలో మీకు దేంటైనా కానీ సరే మీకు 3 years ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే 2 to 3 years కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ జాబ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది కానీ మీరు కానీ అటెంప్ట్ అయితే శాలరీస్ బాగుంటాయి. సరేనా, ఐటీ సంబంధించింది కాబట్టి శాలరీస్ బాగుంటాయి. నెక్స్ట్ వచ్చి మిషన్ మెయింటెనెన్స్. ఓకేనా, ఈ డిపార్ట్మెంట్లో జూనియర్ టీమ్ లీడర్ ఇంజనీర్ అనేది ఉంది. దీనికి వచ్చి 2 vacancies ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా, బీటెక్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్, ఈ 3 క్వాలిఫికేషన్లో ఏదైనా కానీ దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి వచ్చి కావాల్సిన జెండర్ వచ్చి ఓన్లీ మేల్స్ మాత్రమే. ఏజ్ వచ్చి 23 to 32. ఓకేనా, ఏజ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. దీనికి వచ్చి కావాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ సిఎన్సి మిషన్స్, అలాగే ఫ్యానుక్ సిస్టమ్ అండ్ పిఎల్సి ప్రోగ్రామింగ్ ఆర్ మెకానికల్ అసెంబ్లీ. సో వీటిలో ఏదైనా మీకు అనుభవం కానీ ఉంటే మీకు ఈజీగా ఈ జాబ్ని అయితే క్యాచ్ చేయొచ్చు. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంత పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు నేను ఎప్పుడూ వినలేదు, చూడలేదు, కానీ మీకోసం కష్టపడి చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకా లాస్ట్ వచ్చి ఫౌండరీ మెయింటెనెన్స్ కింద ఇచ్చున్నారు టెక్నీషియన్ అండ్ ఆపరేటర్స్, వీరిద్దరు కావాల్సి ఉంది. దీనికి ఉన్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 10 ఉన్నాయి. ఓకేనా, ఈ 10లో ఎవరన్నా ఈ క్వాలిఫికేషన్ ఉంటే, ఏ క్వాలిఫికేషన్, ఐటీఐ, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా వెల్డర్స్, ఈ 3 క్వాలిఫికేషన్ ఎవరన్నా ఉంటే ఈ 10 పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎక్స్పీరియన్స్ అలాగే శాలరీ అనేది చెప్తున్నారు. ఇంతకు ముందు చెప్పిన 3 వాటికి శాలరీ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఓకేనా, అది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనికి వచ్చి 1 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే దీనికి వచ్చి శాలరీ వచ్చి 15,000 నుంచి 20,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అలాగే దీనికి శాలరీ దేని బేసిస్కి ఇస్తారంటే, సో లాస్ట్ మీరు పనిచేసిన ప్లేస్ని బట్టి వీళ్ళు ఇస్తామంటున్నారు. ఓకేనా, ఇవి ఇప్పటి వరకు చెప్పిన పోస్టులన్నీ అందుబాటులో ఉన్నవి. ఓకేనా, ఇంకా లాస్ట్గా చూస్తే వీళ్ళు ఏమేమి ఇస్తారనేది మొత్తం మీకు ఇక్కడ ఇంకో పిక్ వేస్తున్నాను, చూడండి. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ ఫుడ్, అలాగే ఫ్రీ అకామిడేషన్, ఈపీఎఫ్ అండ్ ఈసీఐ, అలాగే గ్రాడ్యుటీ అండ్ బోనస్ ఇస్తామంటున్నారు. సో వీళ్ళకి కావాల్సింది ఏంట్రా అంటే, యూ షుడ్ బి ఏజ్ 18 to 13 years, వెయిట్ 50 kgs to 80 kgs, హైట్ 5 feet అబవ్ అండ్ ఐసైట్ బిలో వచ్చి -2 ఉండాలి. ఓకేనా, ఈ జాబ్స్ అన్నిటికీ మీరు అర్హులు అవ్వాలంటే ఇవి కావాల్సి అనమాట. అంటే ఏజ్ వచ్చి 18 నుంచి 32 సంవత్సరాల లోపల ఉండాలి. అలాగే వెయిట్ వచ్చి 50 to 80 kgs ఉండాలి. అలాగే హైట్ వచ్చి 5 అడుగులు ఉండాలి. అలాగే ఎవరికన్నా సైట్ కానీ ఉంటే ఐ సంబంధించింది అది -2 మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉంటే మటుకు తీసుకోరు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూస్తే, యూ ఆల్సో ఎలిజిబుల్ హై టెంపరేచర్ అలవెన్స్ టు 800 to 2000 per month అంటున్నారు. దీనికి వచ్చి మీరు 800 నుంచి 2000 వరకు పర్ మంత్కి ఇస్తామంటున్నారు. హై టెంపరేచర్ అలవెన్స్ అంట. ఇది ఏందో నాకు కరెక్ట్గా అయితే తెలియదు, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అలాగే స్టాచ్యుయేషన్ అలవెన్స్ 800 to 1500 వరకు పర్ మంత్కి ఇస్తామంటున్నారు, స్టేషన్ అలవెన్స్. ఓకేనా, ఇది ఈ 2 పాయింట్స్ మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు కావాల్సినవి. నెక్స్ట్ వచ్చి క్యారీ అంటే మార్క్స్, మెమో, జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాటు, అలాగే బ్యాంక్ పాస్బుక్, 2 passport సైజెస్ ఫొటోస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడు ఇంటర్వ్యూస్ అంటే 1/1/2024, అలాగే 2/1/2024. సరేనా, ఈ తేదీల్లో మీకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇది ఎప్పుడు అంటే మార్నింగ్ 9:30 నుండి జరుగుతాయి. ఎక్కడ అంటే గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఉంది కదా మ్యాన్కోర్లో, సో అక్కడ జరుగుతుంది అనమాట. ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని ఇచ్చున్నారన్నమాట. ఏంటంటే గ్రీన్ టెక్ ఇండస్ట్రియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏపీఐఏసి, మల్టీ ప్రోడక్ట్ ఎస్ఈజెడ్, ద్వారకాపురం విలేజ్, నాయుడుపేట మండలం, తిరుపతి డిస్టిక్, ఏపీ. ఇది అడ్రస్ అనమాట. మ్యాన్కోర్కి వెళ్ళంగానే గ్రీన్ టెక్ అంటే ఎవరైనా కానీ మీకు చెప్తారు, మీకైతే ప్రాబ్లం అయితే లేదు. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కింద నెంబర్కి మీరు వాట్సాప్ కానీ లేదా కాల్ కానీ చేయొచ్చు. ఓకే, ఆయన ఎవరు అంటే వి నాగరాజు గారు. సరేనా, ఆయన నెంబర్ వచ్చి 9959022904. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేకుంటే ఇక్కడ మెయిల్ ఉంది కదా, nagaraju.v@nws.cn అని, దానికైనా మీరు మెయిల్ కూడా చేయొచ్చు. ఓకేనా, వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంది, తప్పదు. ఎందుకంటే ఇక్కడ
ఈ పిక్ కూడా మీకు లాస్ట్లో వేయడానికి ట్రై చేస్తాను. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వీడియో కూడా అంత అయితే పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. సో వీడియో ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చూడడానికి ట్రై చేయండి. లేకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయగలరు. అలాగే ఈ పిక్ని నేను లాస్ట్లో వేస్తాను, ఒకసారి పాస్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా, ఇంకంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలామందికి ఉద్యోగం దొరుకుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే థర్డ్ క్లాస్ నుంచి పెద్ద క్వాలిఫికేషన్ వరకు దీంట్లో ఇచ్చినారు. సరేనా, అది మనకు పెద్ద ప్లస్ పాయింట్. ఈ మధ్యకాలంలో 10th అని 9th అని ఇంటర్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అయితే ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకేనా, అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది వీడియో రికమెండ్ అవుతుంది, ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే షేర్ చేయండి. ఇంకోటి వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే, హ్యావ్ ఎ నైస్ డే.